ఆయన జైల్లో ఉన్న రాజశేఖర రెడ్డి పరలోకంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ముందుకు కదులుతూ ఉంటుందని నిరూపించేందుకు ఒకవైపున విజయమ్మ గారు, ఒకవైపున షర్మిలమ్మ గారు, మరొక వైపున భారతమ్మ గారు ముగ్గురు కంకణ బద్దులై ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి విషయం మనందరం చూస్తున్నాం. ఏంటి మనం చూస్తున్నాం? అలాంటి ముగ్గురు మహిళలు ఒకే వేదిక మీద నుంచి చూసేటటువంటి అదృష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుంటూరు జిల్లాకి దక్కడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నా. అదిగో వచ్చేస్తున్నారు షర్మిలమ్మ గారు, అలాగే భారతమ్మ గారు, ఇద్దరు కూడా వేదిక మీదకు వస్తున్నారు. మనం వెనక్కుండి పోతాం. ఇటండి ఇటండి, హలో హలో, ఇటండి ఇటండి అమ్మ, భారతమ్మ గారు వచ్చారు, అలాగే షర్మిలమ్మ గారు, మాట షర్మిలమ్మ గారు మీ ముందుకు వచ్చారు. షర్మిలమ్మ గారు, భారతమ్మ గారు, విజయమ్మ గారు ముగ్గురు గుంటూరులో ఒకే వేదిక మీద నుంచి చూసేటటువంటి అదృష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, గుంటూరు ప్రజలకి దక్కినందుకు చాలా సంతోషంగా ఉన్నది. స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కూర్చోవాలి. దయచేసి స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కూర్చోండి. స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కూర్చోండి. బాబు సెక్యూరిటీ వాళ్ళు పంపించండి, వెనక పంపించండి, వెనక పంపించండి, వెనక పంపించండి అమ్మా, పంపించండి పంపించండి పంపించండి, వెనక పంపించండి, వెనక పంపించండి. కూర్చోండి 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 కూర్చోండి, చక్రపాణి గారు కూర్చోండి, కూర్చోండి, ఆయన కూర్చోండి, కూర్చోండి. పంపించి మీ డ్యూటీ మీరు చేయండి. చేసి అసలు మాట్లాడాలా, కంట్రోల్లో పెట్టండి, కూర్చోబెట్టండి, కూర్చోబెట్టు కూర్చోబెట్టు. మనం చూస్తున్నాం వైఎస్ విజయమ్మ ఆవరణ నిరాహార దీక్ష 4వ రోజుకు చేరుకుంది. కొద్దిసేపటి క్రితమే అక్కడికి వైఎస్ భారతి అలాగే షర్మిల కూడా చేరుకుని ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వాకప్ చేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి. విజయమ్మ ఆరోగ్యానికి సంబంధించి కూడా వారు అడుగుతున్నారు. కొద్దిసేపటి క్రితమే వారు అక్కడికి చేరుకున్నారు. వారు ఒక్కసారిగా అక్కడికి రావడంతో అభిమానులు ఒక్కసారిగా జై జగన్ నినాదాలు, అలాగే వాళ్ళని చూసిన ఆనందంతో కేరింతలు కొడుతూ కనిపిస్తున్నారు. కూర్చోండి, కూర్చోవాలా. ఒక్కసారి మాట ఇస్తే తప్పదు మన నాలుక, అదే ప్రజలకు రాజశేఖరుడిచ్చిన కానుక. మహిళలెప్పుడు కళ్ళని
పాట పాడమ్మా. మీరు మొదలుపెట్టండి. మొదలుపెట్టాయి. ఆ తీర్మాన డబ్బులు ఆపుండా. ఆ తీర్మాన డబ్బులు ఆపు. ఆపు. ఆపు డబ్బులు ఆపు. రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వైఖరి పట్ల ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ విజయమ్మ 4 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆమె నిరాహార దీక్ష 4వ రోజుకు చేరుకుంది. ఆమె నిరాహార దీక్ష కూడా ఇప్పటి వరకు అనేక ప్రజల నుండి కూడా చాలా మద్దతు లభించింది. చాలా మంది వివిధ విద్యా సంఘాలు కానివ్వండి, ఎన్జిఓస్ కానివ్వండి, ఆమె దీక్షకు మద్దతుగా సంఘీభావం తెలపడం జరిగింది. అనేక మంది దీక్ష ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఇప్పుడే మనం విజువల్స్ లో కూడా చూసాం. మహిళలు ముఖ్యంగా విజయమ్మని చూడడానికి వస్తున్నారు. ఆమె బీపీ అలాగే షుగర్ లెవెల్స్ పడిపోయాయని కూడా డాక్టర్స్ చెప్తున్నారు. అయినా కూడా తన దీక్షను కొనసాగిస్తానని విజయమ్మ పట్టుదలగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ విభజన ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని, ప్రజల అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలని చెప్పి మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉంది. దీనికి నిరసనగానే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు వైఎస్ విజయమ్మ. ఈ రోజు 4వ రోజుకు చేరుకుంది వైఎస్ విజయమ్మ దీక్ష. కొద్దిసేపటి క్రితమే ఆమె ఆరోగ్యానికి సంబంధించి ఆందోళన చెందిన వైఎస్ భారతి అలాగే షర్మిల కూడా అక్కడికి చేరుకుని ఆమెని పరామర్శించడం జరిగింది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. అనేక మంది షర్మిల భారతిని చూడడానికి కూడా అక్కడికి వచ్చారు.